ఎలా జరుగుతుంది ఏర్పాట్లు? నమస్తే అండి, నా పేరు మేడిశెట్టి నాగమణి అండి. మరి ఇక్కడ 12వ సంవత్సరం ఆరవ దినోత్సవం మరి ఇక్కడ చిత్రాడ గ్రామంలో జరుగుతుందండి. మరి ఇక్కడ మాకు అంతులేనంత ఆనందం అండి. మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం వల్ల మేమందరం కూడా మరి ఒక కన్నుల పండగగా ఉందండి. మరి ఇప్పుడే చూసారు మరి ఎంత అంగరంగ వైభవంగా కూడా ఎంత ఎలాగుందో చూడండి. మరి మరి ఆ రోజు అయితే ఇంకా పిఠాపురం దద్దర వెళ్ళిపోతుంది, అంత అలాగుంటుందండి. మరి ఎంతమంది వస్తారనేది కూడా మరి పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్కరు కూడా తన సొంత పెట్రోల్ వేసుకొని తన సొంత జెండా కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వస్తారండి. తన మీద అభిమానం. ఎందుకంటే మీరు చూసారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రభుత్వం మరి చూసారు, ఎక్కడ చూసినా సరే గత ప్రభుత్వం గుంతలు రోడ్లు అసలు బాగుండే కాదు. మరి ఇప్పుడు చూస్తే రోడ్లు కూడా ఎక్కడ చూసినా ఎంత బాగున్నాయి. అలాగే మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి 100 పడకల హాస్పిటల్ కూడా మరి ఆయన కట్టేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలోని జగన్ కాలనీ అని పేరు మాత్రం పెట్టుకున్నారు కానివ్వండి, ప్రజలు వెళ్ళడానికి కూడా స్థలాలు అయితే ఇచ్చారు కానివ్వండి, ప్రజలు వెళ్ళడానికి అసలు వే అనేది లేదు. అలాంటి దాన్ని ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దానికి ఒక వంతెన కట్టించి రోడ్డు వేస్తే జనాలు వెళ్ళేలాగా అంత సౌకర్యం కల్పించిన వ్యక్తి అండి. మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అండి, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అండి. మరి ఆయన్ని చాలా మాటలు అన్నారండి. ఆయన మీద ఏగ పడినా మేము అసలు ఊరుకోమండి. వీర మహిళలు ఏంటి, జన సైనికులు ఏంటి, దివ్యాంగులు ఏంటి, ఎవరు కూడా ఊరుకోవండి. ఆయన అంత పెద్ద స్థాయిలోనే మరి మోడీ గారే అన్నారు ఆయన్ని పవన్ అంటే తుఫాన్ అని. మరి ఆయన ఉట్టికి అనలేదు, ఆయన నిజంగా తుఫానే, అది ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మహిళలు కూడా ఆయన ఎంతో గౌరవిస్తారు. మా దివ్యాంగులు అండి, మేము ఎటు వెళ్ళలేని పరిస్థితులు మేము సత్యకృష్ణ ఫంక్షన్లో వచ్చి నేరుగా నేలపై కింద కూర్చొని మాతో మాట్లాడారండి. ఏ రాజకీయ నాయకులు కూడా మా పక్కకు వచ్చి కూర్చొనే మాట్లాడరు. అలాంటిది మాతో వచ్చి మా కష్టసుఖాలు తెలుసుకొని మా ఫంక్షన్లు కూడా పెంచమని చెప్తే ఈరోజు 10,000 15,000 కూడా పెంచారండి. ఇది కూటమి ప్రభుత్వం తీసుకెళ్లారంటే పవన్ కళ్యాణ్ గారండి. అందువల్ల మేము అందరూ కూడా దివ్యాంగులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇది మరి ఆ రోజు మాత్రం మరి పిఠాపురం అంతా దద్దరెళ్ళిపోతుందండి, మామూలుగా ఉండదండి. మరి అలాగే వచ్చిన ప్రజలకు కూడా ఏమి ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి, రిషీడింగ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మా ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాస్ సార్ కూడా మాకు చెప్పి మీటింగ్ పెట్టి చెప్పడం అండి. మరి బయట ఇక్కడి నుంచి కత్తిపూడి ఇటు నుంచి కాకినాడ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్నా సరే, మాది ఇక్కడేనండి, మాది లోకలే. మేము ఎప్పుడు ఎంతమంది రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మేము లోకలేనండి. మరి నన్ను కూడా ఆహ్వాన కమిటీలో కూడా నన్ను కూడా వేశారండి. మరి అందువల్ల మేము కూడా మరి నన్ను కూడా ఆహ్వాన కమిటీలో వేయడం జరిగిందండి. మరి మా దివ్యాంగులు కూడా వేయడం అంటే అసలు అది ఏ పార్టీలో కూడా అలా తీసుకోరేమో. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మరి మా కష్టాలు సుఖాలు తెలుసుకోవడానికి తీసుకోవడం, మరి నేను కూడా ఇక్కడ రావడం ఎలా ఉందంటే అని చూడడం. ఇప్పుడే మనోహర్ సార్ గారు, ఎంపీ గారు, మా ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా వచ్చి మొత్తం అందరూ కూడా చూసుకొని ఎలా ఉంది అని చెప్పేసి ఆ స్టేజ్ కూడా వేసారండి. ఇప్పుడు ఇవాళ పైకి అది కూడా ఎలా ఉందని చెక్ చేయడం, మరి కార్ పార్కింగ్ ఎలా ఉంది అని చూడడం, ప్రతిదీ కూడా అండి. అకామిడేషన్ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడున్నా సరే మనుషుల దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేలాగా ప్రతి అకామిడేషన్ అందించేలా కూడా కార్యకర్తలను కూడా వేయడం చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతుందండి. ఏ ఇబ్బందులు లేకుండా కూడా మా జన సైనికులు, వీర మహిళలు, మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం అడుగు జాడలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది సక్సెస్ఫుల్ చేసుకుంటామండి. ఎందుకంటే మళ్ళీ మేము ఆయన్ని మరి ప్రధానమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నామండి. జై జనసేన, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ మేడం.